బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. మొత్తానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ అయింది చాలా ఏళ్ల తర్వాత. ఈ పాడ్కాస్ట్ లో దాని గురించి నాకు నచ్చిన 3 సంగతులు, నచ్చని 3 సంగతులు చెప్తాను. మొదట నచ్చిన 3 సంగతులు ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో రావడం, మొత్తం ఆ రీజనల్ కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ గా మనకి సింగపూర్ టైప్ లో అవ్వచ్చు ఈ ఎయిర్పోర్ట్. సో అది ఫస్ట్ పాయింట్ నాకు నచ్చింది. సెకండ్ది ఎకనామిక్ అవుట్పుట్ ఆన్సిలరీ యూనిట్స్ వలన, ఎయిర్పోర్ట్ ఆన్సిలరీ యూనిట్స్ వలన చాలా ఎక్కువ అవుతుంది. మన నార్త్ ఆంధ్ర రీజియన్ అంతటికి ఇంక్లూడింగ్ వైజాగ్ చాలా ఎకనామికల్ గా చాలా ఇంప్రూవ్ అవుతుందని నా ఉద్దేశం. అది సెకండ్ పాయింట్ నచ్చింది. థర్డ్ ఏంటంటే టూరిజం చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. టూరిజం కనెక్టివిటీ చాలా వస్తుంది. సో ఆ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది వైజాగ్, ఒరిస్సా, ఇంకా ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాస్ లో. ఇన్నాళ్ళు నక్సలిజం తో బాధపడిన వాళ్ళందరికీ కొంచెం లైవ్లీహుడ్ అది వచ్చి లైఫ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నా ఫీలింగ్. ఇది నాకు నచ్చిన థర్డ్ పాయింట్. ఇప్పుడు నచ్చని 3 పాయింట్లు మొదటిది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ పేరు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పెట్టారు, కానీ అది ఇంగ్లీష్ లో రాయడం నాకు నచ్చలేదు. ఓన్లీ తెలుగులో రాసి ఉంటేనే బాగుండేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మనకు చేయడని చాలా అతను కొంచెం చిన్నప్పటి నుంచి పోరాడిన వ్యక్తి అని నేను చదివాను. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ లో పేరు రాసి లాటిన్ స్క్రిప్ట్ లో పేరు రాస్తే వాళ్ళ ఆత్మ శాంతించదని నా ఫీలింగ్. అది రాయకుండా ఓన్లీ తెలుగులోనే రాయాల్సింది. ఎలాగా బయట వాళ్ళందరికీ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే అంటారు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ మనం ఆ పేరేంటో నాకు తెలియదు. అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ బయట వాళ్ళందరూ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే అంటారు. కనీసం లోకల్లో చదివే వాళ్ళకి తెలుగులో చదివితే అల్లూరు సీతారామరాజు అనే పేరు అతని ఆత్మకి, చదివే వాళ్ళకి ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. రెండోది నచ్చంది ఏంటంటే కనెక్టివిటీ. అంటే వైజాగ్ సిటీకి కనెక్టివిటీ 40 కిలోమీటర్స్ మామూలుగా సిటీ సెంటర్ కి. అదే ఇప్పుడు స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రీ అటువైపు తీసుకుంటే దానికి ఇంకో డబుల్ వేసుకోవచ్చు. సో వాళ్ళు 80 కిలోమీటర్స్ రావాలి. ముందు ఎయిర్పోర్ట్ అయితే కొంచెం సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉండేది. డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ట్రావెల్ కి. 80 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ అయిపోతుంది ట్రాఫిక్. అది థర్డ్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ అయితే కట్టారు కానీ ఆ కనెక్టివిటీ అది సరిగ్గా లేదు. సో ఇప్పుడు మెట్రో రైల్ లేకుండా, ఏది లేకుండా బై రోడ్ వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఒక 2 hours ముందు ఎయిర్పోర్ట్ కి బయలుదేరడం, స్టీల్ ప్లాంట్ వైపు ఉన్న వాళ్ళు, వేరే సబర్బ్స్ లో ఉన్న వాళ్ళు చాలా దూరాలు ప్రయాణించాలి ఎయిర్పోర్ట్ రావడానికి. ముందు మెట్రో రైలు అవన్నీ చేసి హైవే కనెక్టివిటీ, ఇంకా స్టేట్ హైవేలో వస్తే చాలా బాటిల్ నెక్స్ లా ఉంటాయి. సో ఆ బాటిల్ నెక్స్ అన్ని దాటుకొని వచ్చేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. సో అదొకటి నాకు నచ్చలేదు. అది ఇంప్రూవ్ అయితే ఇప్పుడు ఈ 40 కిలోమీటర్స్ దూరం జస్టిఫై అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ విషయంలో నాకు నచ్చిన, ఇంకా నచ్చని 3 అంశాలు అవి. అది పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.